ఉన్మాదం అని చెప్పేసి, అంటే అతను ఎక్కడికి పోయినా కూడా ఒక క్రిమినల్ యాక్టివిటీ పెంచుతున్నటువంటి ఒక భావాన్ని జనంలో తీసుకెళ్ళడం కోసం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు లోకేష్ గారి డైరెక్షన్ లోనే కావాలని చెప్పి చేసినటువంటి చర్య తప్ప. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో పొగాకుల యొక్క పరిస్థితి, రైతుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉందండి, ఎప్పుడు లేని విధంగా. ఎందుకంటే పొగాకులో 4 రకాల పొగాకులు ఉంటాయండి. ఒకటి బ్యార్నే పొగాకు, బర్లీలో వైట్, బ్లాక్, అదేవిధంగా నాటాకు. ఈ 4 రకాల సంబంధించినటువంటిది ప్రధానంగా మన ఏదైతే ప్రకాశం, నెల్లూరు, ఇటు వచ్చిన గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పొగాకుకి మంచి పేరున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు పొగాకు సాగు చేస్తున్న వాళ్ళు ప్రధానంగా ఎస్సీలు, బీసీలే ప్రధానంగా, మొత్తం కౌలు రైతులకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బర్లీ ఆకుకి ఏదైతే విపరీతమైనటువంటి రేట్లు వచ్చినాక ఆర్థికంగా రైతులకి మంచి ఉపాధి దొరికినటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం ఆశతోటి ఇంకొంత రేట్లు వస్తాయని చెప్పేసి ఈరోజు ఎస్సీలు, బీసీలు కొన్ని ఎకరాల కౌలువు తీసుకొని వాళ్ళ స్తోమతకు మించి కూడా, ఎందుకంటే ఈ రోజు వ్యవసాయం అనేటువంటిది కమర్షియల్ క్రాప్స్ కి వచ్చేటప్పటికి మిర్చి దెబ్బతినిపోయింది, శనగ దెబ్బతినిపోయింది. అందువల్ల ఏంటంటే అల్టిమేట్ గా మిగిలింది ఏంటంటే పొగాకు. కాబట్టి పొగాకు గత ప్రభుత్వంలో బట్టి రేట్లు ఆశ చూసి ఈసారి మనకి గిట్టుబాటు ధర కలిగిద్దని చెప్పేసి దాంతో ఆశతోటి రైతులు వేసారండి. కౌలు రైతులు ప్రధానంగా ఎస్సీలు, బీసీలు కొన్ని 100 ఎకరాల్లో సాగు చేస్తే ఈ రోజు కొనటానికి కంపెనీలు మొత్తం ఒకటైపోయి, ఏదో టొబాకో సేల్ చేసేటువంటి వాళ్ళ కంపెనీలు మొత్తం ఒకటైపోయి రైతుకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితులు ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వస్తూ ఉంది. ఏదైతే వాళ్ళు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కుమ్మక్కైపోయి వాళ్ళతోటి చేతులు కలిపి రైతుకి ఈ రోజు నట్టి విరిసే విధంగా ఈ రోజు ఎంత దారుణం ఉందంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారండి, పురుగుల మందు అవుతున్నారు. ఈ రోజు ప్రకాశం జిల్లాలోనే నిన్న జగన్ గారు పర్యటనకి వెళ్ళిన ముందు 2 రైతులు అటు కనిగిరి నుంచి, తర్వాత ఇటు పచ్చూరు నియోజకవర్గం నుంచి 2 రైతులు చచ్చిపోయారండి. కొంతమంది పురుగుల మందు ఆగారండి. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం దండగనటువంటి ముఖ్యమంత్రి అధికారులు ఉన్నప్పుడు రైతులకి కన్నీళ్ళు తప్ప ఇంకేం గుర్తి. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఏ పంట గిట్టుబాటు లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం చూసుకున్న ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దామండి. కనకారావు గారు, సింగళూరు శాంతి ప్రసాద్ గారు, జనసేన అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూసి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళాం. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే